ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. సో స్థానిక ఎన్నికలు ఎప్పుడా అనే డిస్కషన్ తర్వాత నుంచి ఇప్పుడు ఏడుకెళ్ళి ఎన్నికలు వచ్చేసినాయి. 15 రోజుల్లోనే పూర్తిగా ప్రక్రియ ఫినిష్ కాబోతోంది. డిసెంబర్ 17 వరకు ఈ ఎన్నికలు పూర్తయిపోతాయి. ఇంత హడావిడిగా ఇంత తొందరగా ప్రభుత్వము ఇట్లా డిసిషన్ తీసుకొని వెంటనే ఎన్నికలు పెట్టుడైంది. ఇదొకటి. బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మోసం చేస్తూనే ఇప్పుడు ఎన్నికలకు పోతుంది అనేది ఇంకో చర్చ. మాట్లాడడం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం గారు. సార్ నమస్తే, ఎట్లున్నారు సార్? ఎస్ సార్. జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలిచిన తర్వాత కొంచెం మంచిగా ఇంకా కొంచెం జోష్లో కనబడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఎస్ సార్. సార్, జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలిచిండ్రు కాబట్టి మీరు ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సోకాల్ సర్పంచ్ ఎన్నికలకు పోతున్నారా? ఏమనుకోవాలా? ఇప్పుడు ఎన్నికలు పెట్టకుండా ఇప్పటికీ లేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అయింది కాబట్టి వెంటనే అది ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నది. ఎన్నికల కమిషన్ అంటే మీనింగ్ ప్రభుత్వం అన్నట్టు, కానీ ఎన్నికల కమిషన్ నిర్ణయం ఉంటుంది దానికి. అది ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు కోర్టు నిర్ణయం మేరకు ఈ టైం లోపల ఎన్నికలు కావాలని చెప్పడంతో దాని ప్రకారం ఎన్నికలకు పోవడం జరుగుతుంది. ఓకే. 42% రిజర్వేషన్లు బీసీలకు అని మభ్యపెట్టిండ్రని 42% ఇచ్చిండ్రా అనే క్వశ్చన్ ఒకటి. కులగణన చేసి బీసీలు చాలా ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు అసలు పదవులు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని బీసీలు అందరూ ఎదురు చూస్తున్నారు. తీరా చూస్తే మీరేమో మోసమే కదా చేసింది, మీకు పాలాభిషేకాలు చేసి వేస్ట్ అయింది అనేది ఒక వర్షన్ సార్ మీ మీద పడుతున్నటువంటి ఒక ఆరోపణ. ఇప్పుడు మేడం మీతోని మీ మీడియా ద్వారా చెప్తున్నా, వాడు ఎవడో అవగాహన లేనటువంటి వాడు మాట్లాడే మాటలు, రాజ్యాంగం మీద అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడే వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వాడు ఎవడో మాట్లాడతాడు, వానికి మేనర్స్ ఉండి మాట్లాడేది కాదు. ఆ సోషల్ మీడియా మాట్లాడేది ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఉండవు, ఆయన అడుగు. రిజర్వేషన్లు మాకు మొత్తం ఏ విధంగా ఇచ్చాను, రిజర్వేషన్లు బీసీలకి ఎంత, ఎస్సీలకి ఎంత, ఎస్టీలకి ఎంత, మైనార్టీలకి ఎంత, ఎట్లా పోయాయి రిజర్వేషన్లు ఎట్లా ఇచ్చాను మొత్తం తీసుకో. లేకుంటే ఎన్నికల కమిషన్ దగ్గరికి ఉండి బీసీలకి ఎంత ఇచ్చారు, ఎస్సీలకి ఎంత ఇచ్చారు, ఎస్టీలకి ఎంత ఇచ్చారు, ఆ డాటా ఇస్తారు కదా. ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి అడగండి. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా, ఆయన దగ్గర మొత్తం ఉంటుంది కదా, ఆయన దగ్గర పోయి ఒక కాఫీ తీసుకోండి, అది మాట్లాడండి, ప్రూఫ్తో సహా మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు ఇక నోరు ఉన్నదని ఎట్టు పడితే మాట్లాడతావు కాదు కదా, వాస్తవాలు మాట్లాడాలి మనం మాట్లాడేది కూడా. అది గమనించకుండా ఇష్టం వచ్చినట్టు బీసీలకు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మీకు ఎట్లా తెలుసు? ఏ విధంగా మాట్లాడుతున్నారు? పాత పద్ధతులు ఏదైతే పాత పద్ధతులు రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లోనే అమలు చేయండి అని హైకోర్టు ఇచ్చింది. ఎన్నికల కమిషన్ ఏం చేసింది? పాత పద్ధతిలో ఎలక్షన్లకు పోవడానికి మేము పర్మిషన్ ఇస్తున్నాము, ఎన్నికల కమిషన్ కూడా ఇప్పడం జరిగింది. దాని ఎన్నికలకు పోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎట్లా తగ్గిస్తుంది చెప్పండి? 42% ఇయ్యమన్నదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు ఇచ్చింది సవరించిన తర్వాత 17% మీరు ఇస్తున్నారట. వాడిని అవగాహన లేనటువంటి ఆ పద్ధతిలో మాట్లాడకూడదు, తప్పు మాట్లాడకూడదు. అది కేసీఆర్ ఏం చేసిండు అన్నాడు? బీసీలు ఏం చేసిండు? 27% ఉంటే 23% ఇచ్చాడు. భారతదేశ వ్యాప్తంగా 27% రిజర్వేషన్ బీసీలకు, ఎస్సీలకు 15%, 7% ఎస్టీలకు. ఈ రిజర్వేషన్లను ఇది ఎవరిచ్చేది ఏం లేదు, పాత పద్ధతిలో అమలు చేయాల్సింది అంతే. స్వయంగా ముఖ్యమంత్రి గారు జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ధర్నా చేశాడు, పార్లమెంట్లో మాట్లాడిచ్చాడు. మా రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో మాట్లాడాడు. ఇది ఒక తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలని చెప్పాడు రాహుల్ గాంధీ గారు. దేశవ్యాప్తంగా కూడా బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పెంచాలని చెప్పాడు మా రాహుల్ గాంధీ గారు. ఇంత స్పష్టంగా చెప్తుంటే ఇయ్యాలో ఇప్పటిదాకా ఎన్నికలు ఆడడానికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా ఎన్నికలు అవసరం లేదు, 42% రిజర్వేషన్ పెంచడానికనే ఎన్నికలు పోవాలని ఇప్పటిదాకా ఎందుకు ఆపిండు? సార్, మీకు చిత్తశుద్ధి ఉంది అనుకుందాం, కానీ మీరు ఫాలో అయిన ప్రొసీజర్ కరెక్టా? ఏంటి ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఒత్తిడి తేవాల్సింది కేంద్ర సర్కార్ మీద. షెడ్యూల్ 9 ప్రకారమే అది జరుగుతుంది, మీకు తెలుసు. అట్లాంటి ఒత్తిడి అసలు మీరేమైనా చేసిండ్రా?
అందరినీ కలుపుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? మేమందరము అక్కడ మాకు చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి కులగణన వేయించాం అది ఓకే సార్ తెలంగాణ రాష్ట్రంలో. అవును. తర్వాత దాని మీద కమిషన్ వేశాడు. రెండవది అదే విధంగా అసెంబ్లీ తీర్మానం చేయించాడు. ఆల్ పార్టీస్ తో మాట్లాడడం జరిగింది. అందరూ ఒప్పుకున్నారు. బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, సిపిఐ అన్ని పార్టీలు కూడా ఒప్పుకున్నది. అసెంబ్లీ తీర్మానం కూడా జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం అయినాకనే వెంటనే గవర్నర్కి పంపాడు. దాన్ని ఆపలేదు. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించాడు. ఇది ఖచ్చితంగా అమలు 9వ షెడ్యూల్ ఏర్చి చట్టం ఏమని చెప్పాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది అక్కడితో ఆగలే, వెంటనే ఢిల్లీకి పిలిపించాడు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర క్యాబినెట్ మంత్రులను, ఎమ్మెల్యేలను, మొత్తం బీసీ నాయకులు అందరినీ తీసుకొని పోయి అక్కడ ధర్నా చేశాడు. కేటీఆర్, హరీష్ రావు ప్రోత్సహించి కోర్టుకు పంపించారు. కోర్టుకు పంపించి బీసీ రిజర్వేషన్ గిట్ట 42% ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే అమలు చేస్తే మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు అమలు కాకూడదని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక వ్యక్తిని, మాధవరెడ్డి అనే అతన్ని, మొత్తం ఖర్చులంతా అడ్వకేట్ ఫీజులు, హైకోర్టు అడ్వకేట్ ఫీజులు కూడా కేటీఆర్ పంపించాడు. సుప్రీంకోర్టులో పెడితే కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్ ఫీజు కూడా కేటీఆర్ పంపించాడు. ఇప్పుడు మాధవరెడ్డి అనేటైన బీఆర్ఎస్ మనిషి, మల్లారెడ్డి గారి మనిషి. అయినా మల్లారెడ్డి గారి మనిషి. ఆరోపణ మాత్రమేనా? 100% ప్రూఫ్ ఉన్నది. 100% ప్రూఫ్ చూపించారు. ఆయన దగ్గర, ఆయనకు మధ్యతరగతి వ్యక్తి, ఆయనకు ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు. అటువంటి అడ్వకేట్ ఫీజులు ఎట్లా ఇస్తారు? 10 లక్షలు, 20 లక్షలు. 10 ఏళ్ళు వాళ్ళు వేచి చూశారు. ఇది వాస్తవం కదా. సేమ్ ఇప్పుడు బీసీల పరిస్థితి కూడా గదే. కోర్టుకు పంపించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రాకూడదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు రాకూడదు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు. బీసీలకు ఒకవేళ రిజర్వేషన్లు అమలైతే వీళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ఎదుగుతారు అనే కుతంత్రాలు కేటీఆర్, హరీష్ రావు చేసి వాడిని కోర్టుకు పంపించారు. కోర్టుకు పంపించి దీన్ని ఆపిచ్చారు. ఇది వాస్తవం కదా. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఇవాళ 42% ఇవ్వాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం పంపించింది కదా. అందరూ ఓకే అన్నారు కదా, అన్ని పార్టీలు ఓకే అన్నాయి కదా. అసెంబ్లీ తీర్మానం జరిగింది కదా. జరిగినప్పుడు ఢిల్లీకి పోయిన అప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు మరి 9వ షెడ్యూల్లో చేర్చి ఎందుకు దాన్ని చట్టం చేస్తలేరు? ఈ దేశంలో బీసీలు 60% బీసీలు ఉన్నారు. 60% బీసీలు హిందువులే కదా. అంటే హిందువులంటేనే బీసీలు, బీసీలు అంటేనే హిందువులు. రాజకీయ నాయకులు గెలవడానికి ఏమన్నా చెప్తారు సార్? మీకు తెలియదా సార్? రాజకీయ నాయకులు కాదు, అది నువ్వు హిందూ అని పేరు చెప్పుకుంటున్నావు కదా. మరి బీసీలు హిందువులే కదా అని అంటున్నా. ఈ బీసీలు అంటే హిందువులే కదా. నువ్వు హిందువులకు ఎందుకు న్యాయం చేస్తావు అంటున్నా. ఈ దేశంలో ఎక్కడ గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, అస్సాం కానీ, ఒరిస్సా కానీ, ఇవన్నీ చూడండి మీరు ఒకసారి. వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాలే కదా. మరి అక్కడ కూడా బీసీల రిజర్వేషన్లు అమలవుతున్నాయి కదా. మరి అట్లా ఉన్నారు కదా. అమిత్ షా గారికి ఉంటే చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా కులగణన వేసి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు 42% ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. ఇప్పుడు కులగణన చేస్తున్నారు సార్. చేసిన తర్వాత చేస్తారేమో. ఎక్కడ చేస్తారు? ఎప్పుడు? ఇంకొక 3 ఏళ్ళు అయితే గవర్నమెంట్ ఎందుకుంటుంది సార్? విచిత్రంగా ఉంది సార్. అన్ని పార్టీలు బీసీల గురించి మాట్లాడతాయి. అందరికీ బీసీల మీద ప్రేమ ఉంటుంది. అసలు యుద్ధం ఎవరి మీద చేస్తున్నారు ఏందో ఏం అర్థం కాని సిచ్యువేషన్ ఉంది సార్. ఇంత పరిస్థితి ఉన్నది. అందుకోసమే కొంతమంది బీసీ నాయకులు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సంఘాలను ఇక్కడ వచ్చి ఓ 50 మంది వచ్చి మీడియా దగ్గర, ఇంకో 50 మంది వచ్చి మీడియా దగ్గర మాట్లాడితే రాదు. మీకు నిజంగానే నీతి నిజేతి ఉంటే ఆర్ కృష్ణన్న గారికి కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, మీరు నిజంగానే బీసీలు అయితే అరవింద్ గారికి కానీ, బండి సంజయ్ గారు కానీ, వీళ్ళందరికీ చెప్తున్నారు. బీసీ నాయకులందరికీ, ఎంపీలకు, వాళ్ళకున్న ఎమ్మెల్యేలకు అందరికీ చెప్తున్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు నిజంగానే న్యాయం జరగాలని మీకుంటే, మీకు దమ్ముంటే నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఉండి, ఇక్కడ కాదు చట్టం ఏమని చెప్పండి. కాదు సార్, 60% జనాభా ఉన్నటువంటి ఈ మనదే తీసుకుందాం సార్. ఒక మూమెంట్, ఒక పిలుపునిచ్చినప్పుడు ఇట్లా
తండోపతండాలుగా తరలి రావాలి కదా, అట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు ఉంటలేదు? అంటే బీసీలకే ఇష్టం లేదా ఏంది? బీసీ నాయకుల్ని బీసీలే నమ్ముతలేరా? బీసీ నాయకులకు ఇష్టం లేదు. బీసీ నాయకులకు ఇష్టం ఉంటే వాళ్ళ జాతి ప్రయోజనం అనేది ముఖ్యమైతే ఇప్పటి వరకు 5 నుంచి 10 లక్షల మందిని తరలించి ఓ బహిరంగ సభ పెట్టి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం మీద. ఎందుకు తీసుకురాలేదు? ఢిల్లీ వేదికగా 1 లక్ష మందితో చలో ఢిల్లీ, దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీలందరూ బయటికి రండి, ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులంతా రండి అని చెప్పి ఢిల్లీ వేదికకి ఎందుకు తీసుకెళ్ళారు? ఎందుకు ఉద్యమం చేస్తలేరు? ఇక్కడ ఏమున్నా హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టి హైదరాబాద్లో ధర్నాలు ఏంటి? పిల్లల ఆటలా? ఇక అంతకుముందు 1000 సంవత్సరాల క్రితం యుద్ధుడు అసలు దేవుడు వీళ్ళే దేవుడిని, ఇప్పుడు రాముని వీళ్ళే తీసుకొచ్చినట్టు, శివుని కూడా వీళ్ళే తీసుకొచ్చినట్టు, వెంకటేశ్వర దేవుని కూడా వీళ్ళు తీసుకొచ్చినట్టు, కామాఖ్యమ్మని కూడా వీళ్ళు తీసుకొచ్చినట్టు, కనకదుర్గమ్మని కూడా వీళ్ళు తీసుకొచ్చినట్టు, మొత్తం ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ లేకపోతే దేశంలో దేవుళ్ళే లేనట్టు 1000 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో హిందువులై ఉండి అన్ని దేవుళ్ళను పూజించుకున్నారు. లాస్ట్లీ ఈ 42% రిజర్వేషన్ ఇవ్వకపోయినా స్థానిక సంస్థలకు వెళ్తున్నారు కాబట్టి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు సార్? ఈ అధికార పార్టీ కాబట్టి మాకే సార్, ఇంకేంది వేరేది ఏం లేదనా? లేకపోతే ఎట్లా? 25% పాత పద్ధతిలో ఎలక్షన్కి వెళ్ళడం జరుగుతుంది. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు పాత పద్ధతిలో ఇంతకుముందు ఎట్లయితే రిజర్వేషన్లు ఉన్నాయో 27% రిజర్వేషన్లు పూర్తిగా అమలుగా అవుతున్నాయి. ఎందుకంటే ఇది హైకోర్టు ఆపింది కాబట్టి ఆ 42% మన పార్టీ తరఫున మేము ఇస్తున్నాం. 42% బీసీలను అన్ని గ్రామాలలో స్థానిక సంస్థలను నిలబెడుతున్నాం. 42% 100% అది. కానీ ప్రభుత్వము ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి 27% రిజర్వేషన్ గవర్నమెంట్ చేస్తుంది. ఆ 20% రిజర్వేషన్ బీసీలకు, 15% ఎస్సీలు, ఎస్టీలకు 7%. ఈ రిజర్వేషన్ పాత పద్ధతులు అన్నింటినీ కూడా కొనసాగింపు జరుగుతున్నాయి, ఖచ్చితంగా అమలు జరుగుతున్నాయి, అందరికీ న్యాయం జరుగుతుంది. 42% రిజర్వేషన్లు ఎందుకంటే ఆ రిజర్వేషన్ అమలు కావాలంటే చట్టం చేయాలి, కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్ చేసి చట్టం చేయాలి, అప్పుడు అది అమలు అవుతుంది. కానీ ఇప్పుడు పార్టీ తరపున మాత్రం 42% మేము అమలు చేస్తున్నాం. 100% కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.